ఎప్పుడైతే దోపిడీ దొంగలు భారతదేశంలోకి చొరబడ్డారో, నేను దోపిడీ దొంగలు అని అంటున్నా. వాళ్ళు దోచుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళని దోపిడీ దొంగలు అనక మనం ఇంకేమంటాం? ఏదో మన కల్చర్ నేర్పించడానికి వచ్చారా? ఇప్పటికి చాలా మంది అదే భ్రమలో ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళ వల్ల మనకు కల్చర్ తెలిసింది, ఇప్పుడు మనం సార్, నేను ప్రపంచానికి లింక్ అయ్యాము. మీకు ఒక మంచి కథ చెప్పడానికి ప్రయత్నం చెప్పండి. చేస్తాను. మధు గారింట్లో దొంగలు పడ్డారు. దోచుకోవడానికి వచ్చిన వాళ్ళు నిచ్చెన ఒక గుణపం తీసుకొని వచ్చారు. దోచుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మధు గారు వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ చేశారు. పోలీసులు వచ్చి అంతా పరిశీలించారు. అంతా పరిశీలించి, మీరెంత అదృష్టవంతులండి, వాళ్ళు వాళ్ళ గుణపము, వాళ్ళ నిచ్చెన ఇక్కడే వదిలేసి వెళ్ళారు. ఇది మైండ్ సెట్. మనకు రైల్వేస్ ఇచ్చారు, రోడ్లు వేశారు, ఎలక్ట్రిసిటీ ఇచ్చారు. మనం దోచుకోవడానికి వాళ్ళకి కావలసినటువంటి ఇప్పుడు మధు గారు సంతోషపడాలనా, బాధపడాలనా? అంతే కదా.